నమస్తే శ్రవంతి గారు. నమస్తే కీర్తి. నాకు నవ్వొస్తోంది మీతో ఈ టాపిక్ డిస్కస్ చేయాలంటే. కానీ చాలా ట్రెండింగ్ టాపిక్ అయింది. ఒక్కసారి డిస్కస్ చేసి ఎలాంటి ఆన్సర్స్ మీ దగ్గర నుంచి వస్తాయా అని అనిపిస్తుంది. మహాకుంభమేళ. అసలు మనం ఇంతకుముందు మహాకుంభమేళ మీద వీడియోస్ చేసినప్పుడు ఎందుకు వెళ్ళాలి, అక్కడికి నాగ సాధువులు వస్తారంట, అంతర్ధానం అయిపోతుందంట, అందులో స్నానం ఆడితే చాలా మంచిదంట, ఎలాంటి రోగాలైనా పటాపంచలైపోతాయి, రకరకాలు మాట్లాడుకున్నాము. అగ్ని ప్రమాదం బీభత్సంగా నిన్న మొన్న చూసాం, చాలా పెద్ద రేంజ్ లో జరిగిందని, 30 కోట్ల ప్లస్ మంది ఇప్పటికే అందులో స్నానం ఆడారని. ఇవన్నీ ఇంత పెద్ద పెద్ద విషయాలన్నీ ఒక్క దెబ్బతో పక్కకి వెళ్ళిపోయారండి. మోనాలిసా మనకు అందం అంటే ఆడవాళ్ళని వర్ణించే అందం విషయంలో, స్మైల్ విషయంలో, కళ్ళ విషయంలో వస్తే మనం మోనాలిసా పిక్చర్ని మనం ఊహించుకుంటా ఉంటాం. ఆ పిక్చర్ కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే కిందికి వెళ్ళిపోయిందండి. కుంభమేళలో పూసలు అమ్ముకునే అమ్మాయి మోనాలిసానే కనిపిస్తా ఉంది. ఆ రేంజ్కి ఓవర్ నైట్ తీసుకొచ్చేసారనమాట పబ్లిక్. ఏ రేంజ్కి వెళ్ళిపోయింది అసలు. యూట్యూబ్ అనే ప్రొనౌన్సియేషన్ రానామే, నంబర్స్ని కూడా ఇంగ్లీష్లో చెప్పడానికి రానా అమ్మాయి యూట్యూబ్ ఛానల్ అప్పుడే ఇంటర్నెట్, ట్విట్టర్ అన్నీ యూజ్ చేయడం 2-3 డేస్లోనే ఇదంతా జరిగిపోయింది. అంత వైరల్ చేసి పడేశారు అక్కడ అమ్మాయిని. ఏం కలిసి వచ్చిందంటారు తనని అంత ఓవర్ నైట్ స్టార్ చేయడానికి? ఏ స్టార్ తనకు కలిసి వచ్చిందో తెలుసుకుందాం అనిపించింది. ఖచ్చితంగా చెప్తాను. అంటే అన్ని స్టార్స్ తో పాటు ఒక సన్ కూడా ఉందన్నమాట. ఏంటో తెలుసా? మీ మీడియా. మీ మీడియా తలుచుకుంటే ఎంతటి వాడినైనా పైకి తీసుకెళ్ళిపోతుంది, ఎలాంటి వాడినైనా సరే కిందకి దింపేస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ చూడండి, తన అదృష్టం కూడా కోట్లాది కోట్ల జనం, ఇసుక పోస్తే రాలనంత జనం ఉంటే అక్కడ తన మాత్రం జస్ట్ ఒకట్లా ఫస్ట్ తీసుకున్న వీడియోలో అలా టర్నింగ్ ఇచ్చి ఎవరికో ఒకరికి నచ్చి పెట్టిన వీడియో అసలు మొత్తం మహాకుంభమేళ ఇంటర్నెట్ లో జరుగుతుంది అనమాట. అసలు అక్కడికి ఇప్పుడు రానివ్వకుండా అమ్మాయిని చూసుకుంటున్నారంట పోలీసులు, తనకి బౌన్సర్లు. ఇప్పుడు ఆ రేంజ్కి వెళ్ళిపోయిందంటే నిజంగా భగవాన్ జోబి దేతా దేతా చప్పడ పాడకే దేతా అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అయితే బాగా కలిసి రావాలి అని అంటే ప్లానెట్ అందం బాగా అంటే అందానికి సంబంధించింది, భగవంతుడు ఇవ్వాలి, లగ్జరీ ఇవ్వాలి అందంతో పాటు అంటే కనుక వీనస్ అన్నమాట. ఎవరైతే అందంగా ఉంటారో వాళ్ళ వీనస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఓకే, మంచి ప్లేస్ లో ఉంటారు. వీనస్ ఇస్తుంది. అలాగే మీకు నేమ్ అండ్ ఫేమ్ రావాలి అని అంటే గనక సన్, సాటర్న్, రాహు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తారు. అందరూ తన చుట్టూ వైఫై లాగా ఉన్నట్టున్నారండి. అందుకే అసలు జుమ్మని వెళ్ళిపోయింది. అయితే వీనస్ ఎలా ఇస్తారు అని అంటే మీరు చూసుకుంటే గనక రాహుకేతువులు బాగా హెల్ప్ చేస్తారు అనమాట. వీనస్ గనక మంచి ప్లేస్ లో ఉంటే గనక రాహుకేతువుల ఇంపాక్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది అని చెప్పచ్చు. అలాగే ఈ అమ్మాయి జాతకంలో హారోస్కోప్ లో రాహు కూడా చాలా బలంగా ఉన్నాడు అని చెప్పచ్చు. మీరు ఎవరైనా సరే మంచి కెమెరామెన్ చూడండి, బిహైండ్ ద సీన్స్ ఎవరైనా ఉంటే గనక డేట్ ఆఫ్ బర్త్ 4 లో ఉండడం కానివ్వండి, డెస్టినీ నెంబర్ 4 లో ఉండడం కానివ్వండి తప్పకుండా జరుగుతుంది. నాది కూడా 4 ఇంపాక్ట్ అదే. మీరు అసలు అనుకున్నారు ఎప్పుడన్నా నేను యాంకర్ అవుతారు మీరు అని? అసలు అంటే 9th స్టాండర్డ్ లోనే వచ్చేసాను కాబట్టి ఇంకా అప్పుడప్పుడే, ఇంకా అసలు మెచ్యూర్ లేని వయసు కదండి అది. అప్పుడు వచ్చాను, అనుకోలేదు. నేను అసలు రాననే చెప్పాను, నాకు రాదండి, మా ఇంట్లో ఇష్టపడరండి, మా జాయింట్ ఫ్యామిలీ అండి, ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అండి అని అంటూనే 20-25 ఏళ్ళు గడిచిపోయాయి. మరి చూసారా, 4 మిమ్మల్ని తీసుకొని వచ్చింది అనమాట. కెమెరా ముందుకి గనక మనం రావాలి, చాలా బాగా పైకి రావాలి అని అంటే గనక మనకి రాహు చాలా ఇంపాక్ట్ ఉంటుంది మన జాతకంలో అని చెప్పచ్చు. ఓకే, అలా మీరు చూస్తే ఈ అమ్మాయికి రాహు ఒకటి, వీనస్ ఒకటి చాలా మంచి పొజిషన్ లో ఉండి ఉండొచ్చు. అలాగే ఏదో సమ్ సార్ట్ ఆఫ్ చాలా పూర్వజన్మలో చాలా మంచి పుణ్యం చేసి ఉండాలి ఈ అమ్మాయి. ఎందుకంటే ఎక్కడో కాకుండా కుంభమేళాలో మనం వింటున్నాం కదా, 144 ఏళ్లకు ఒకసారి వస్తుంది కుంభమేళ అని చెప్పి కూడా మనం వింటూ ఉన్నాం. అట్లా మహాశివుడి అనుగ్రహం కూడా తప్పకుండా కలిగి ఉండాలి ఈ పిల్ల అని అనిపిస్తుంది అనమాట. అంతే కదండి, అక్కడ స్నానం ఆడాలంటేనే మనకు రాసి పెట్టి ఉండాలి అంటున్నారే. అలాంటిది అంతమంది, అంత అసలు బిగీస్ ఉన్న ప్లేస్ లో తనే హైలైట్ అయింది. అసలు 2 days గా తన గురించి తప్ప వేరే అసలు కుంభమేళ గురించి మాటే రావట్లేదు. మనిషి అందానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. కరెక్ట్. అందమా అనుగ్రహమా అంటే అందమే అంటారు అనమాట. కానీ నిజంగానే తన ఐస్ అట్రాక్టివ్ గానే ఎవరు చూసినా కూడా షీఈస్ రియలీ వెరీ అట్రాక్టివ్.
దశ మీరు దిశ. చూస్తే గనక బ్రౌన్ ఐస్ కానివ్వండి, ఇట్లా కలర్ఫుల్ ఐస్ ఏమన్నా ఉంటే గనక కేతువు చాలా మంచి పొజిషన్ లో ఉన్నాడు అనేది కూడా మనకి కనిపిస్తుంది అనమాట. కేతువు ఎట్లా అంటే మీకు చాలా అనుగ్రహిస్తాడు, ఆధ్యాత్మికంగా కూడా చాలా అనుగ్రహం ఉంటుందన్నమాట వీళ్ళకి. ఓకే. నాకు తెలిసి ఈ అమ్మాయి కొంచెం ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత భగవంతుడి సేవలో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంది ఈ అమ్మాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే. మీరు బ్రౌన్ కలర్ ఐస్ కానివ్వండి, ఇట్లా కలర్ఫుల్ ఐస్ ఉన్న వాళ్ళకి కేతువు చాలా బలంగా ఉన్నాడు అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. సో ఓవర్ నైట్ తన పిక్చర్ ని మార్క్ చేసుకుంది. మనం కూడా లాస్ట్ కి మోనాలిసా గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చేసాం. ఏం పర్వాలేదు, నిజంగా చెప్పాలి అని అంటే భగవంతుడు ఏం చేశాడు అని అనుకుంటాం మనం. అలాంటివి చూస్తే ఆయన ఒక్కసారి ఓరకంటితో చూస్తే చాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాము అనేది మనకు అర్థమవుతుంది. చాలా ఓవర్ నైట్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి స్టార్డమ్. కరెక్ట్. దాన్ని నిజంగా చెప్పాలి అని అంటే ఓవర్ నైట్ స్టార్డమ్ రావడం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం. దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనేది ఆ అమ్మాయికి భగవంతుడే నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. ఇద్దరు లేకపోతే ఏదైనా మంచి స్మెల్ వచ్చే ప్రోడక్ట్స్ మసాజ్ చేయాలి, దానివల్ల వీనస్ ఎన్హాన్స్ అవుతుంది. ఇది నిజమేనండి? అవును, వీనస్ ఎన్హాన్స్ అవుతుంది. అలాగే హారోస్కోప్ ని బట్టి వీనస్ ఎక్కడున్నారో చూసి ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలో కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే. అంటే ఏ రెమెడీస్ పాటిస్తే వీనస్ ఎన్హాన్స్ అవుతారు అనేది కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు. కొంతమందికి ఎప్పుడైనా వీనస్ డౌన్ లో ఉన్నారనుకోండి, సడన్ గా నేమ్ అండ్ ఫేమ్ పోతుంది. ఎలా పోతుంది అంటే ఆ టైంలో వీనస్ బాగాలేకపోతే ఎఫ్లిక్ట్ అవుతే పోతూ ఉంటుంది. అట్లాంటివి కాకుండా, అలాంటివి పూర్తిగానే కాకుండా చేసేస్తాము మేము భగవంతులం దేవతలం అని కాదు, అట్లీస్ట్ ఆ ఇంపాక్ట్ ఎక్కువగా పడకుండా చేసుకోగలుగుతాము అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.